ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం సమకూర్చనుంది. రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటించనున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా మరుగుపడిపోయిన రాజధాని ప్రాంతం మరలా మోక్షం లభిస్తుంది. కేంద్ర బడ్జెట్లో రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు నిధులు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో ప్రాజెక్టులో ప్రస్తుతం స్థితిగతులపై ఇటీవల ప్రపంచ బ్యాంక్ మోరిఫెన్ బృందం 2 రోజులు కూడా అమరావతిలో పర్యటించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అంచనాలను పరిశీలిస్తూ ఒక నివేదిక తయారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు నుంచి కూడా రుణాలు రానుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అందుకు సంబంధించిన ప్రతిపాదించిన మేరకైతే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడత 15,000 కోట్లు ఇచ్చేందుకు కూడా ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా తెలుస్తుంది. ఈ మొత్తానికైతే మాత్రం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీతో కలిసి మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు మంజూరు చేయడంతో పాటుగా భవిష్యత్తులో మరింత ఆర్థిక సాయం చేసేందుకు కూడా ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం కూడా సుమారు మనకి గతంలోనే మొన్న జరిగినటువంటి కేబినెట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా 15,000 కోట్లు కూడా అమరావతి ప్రాంతంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే మాత్రం ఆసక్తిగా ముందుకెళ్ళింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం గత నెల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో కూడా అయితే మాత్రం ఈ ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి అధికారుల బృందం కూడా అయితే మాత్రం అమరావతి ప్రాంతాన్ని కూడా మొత్తాన్ని పరిశీలించిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో అయితే మాత్రం కేంద్ర అధికారుల సిఫార్సు మేరకు అయితే మాత్రం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకైతే సుముఖతం చూపించిన పరిస్థితి ఉంది. అదైతే 2014 నుంచి 2019 నుండి అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశంతోనే అప్పుడు ఆ ప్రాంతానికి కూడా 3,500 కోట్ల రూపాయలు కూడా అప్పట్లోనే పెట్టుబడులు పెట్టేందుకైతే మాత్రం ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్టు తెలిసింది. తర్వాత మాత్రం ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అయితే మాత్రం 3,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకైతే మాత్రం ప్రపంచ బ్యాంక్ అప్పుడు సిద్ధమైన పరిస్థితి ఏర్పడింది. తర్వాత పరిస్థితులు మారడంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వంతో పోయి జగన్ ప్రభుత్వం అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కేంద్రానికి లేఖ రాయడంతో మాత్రం ఆ పెట్టుబడులు పెట్టేటువంటి కేంద్ర ఏదైతే ప్రపంచ బ్యాంక్ ఉంది కూడా అది కూడా వెనకపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అదేవిధంగా కేంద్రంలో కూడా సుముఖిత స్థానం ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టాడాలి అనేటువంటి అమరావతిని కూడా ప్రపంచంలోనే ఒక స్థాయికి తీసుకెళ్లాలనే ముందస్తు ఆలోచనతోనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఢిల్లీ ప్రధాని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీతో కూడా సుదీర్ఘ చర్చల అనంతరం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా మోదీని కోరిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు ప్రపంచ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో 15,000 కోట్లు కూడా మరలా ఇప్పుడు 2024 నుంచి కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి. దీంతోనే చూసుకున్నట్లయితే మాత్రం గత నెల నుంచి కూడా ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతాన్ని సుదూర 4 బృందాలుగా ఏర్పడైతే మాత్రం ప్రపంచ బ్యాంక్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల అన్నింటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇది మనం చూసుకున్నట్టయితే మాత్రం ఏటీబీసీలకు సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు ఏదైతే శాశ్వత పెట్టుబడులు పెట్టేందుకు వీలు ఉండేటట్టుగా ఏర్పాటు చూస్తూ శాశ్వత బిల్డింగులు అదేవిధంగా సెక్రటరియట్ కానివ్వచ్చు, అసెంబ్లీ కానివ్వచ్చు, అదేవిధంగా హైకోర్టు
కానివ్వచ్చు, ఎమ్మెల్యేల భవనాలు కావచ్చు, మంత్రుల భవనాలు కానివ్వచ్చు, అదేవిధంగా 1, 2, 3 బిల్డింగ్లో ఉన్నటువంటి హై హీవిల్ టవర్లు కూడా శాశ్వతంగా నిర్మించేందుకు ప్రతిపాదనలో ఏ విధంగా ఉంటే ఇక్కడ నేల ఈ విధంగా సముచితమైన నేల కాదా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారుల బృందం కూడా ఇప్పటికే పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి దీన్ని కూడా ప్రపంచ బ్యాంక్ అధికారులకు కూడా పంపించిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా పరిశీలించినటువంటి ఏదైతే ప్రపంచ బ్యాంక్ అధికారులు ఉన్నారో దాన్ని కూడా ఈ పరిశీలించి ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారో అవి కూడా చూసి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పు. దీంతో కూడా ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం మరికొంత పెట్టుబడులు వస్తాయని అయితే మాత్రం మనకి తెలుస్తుంది. ప్రపంచ బ్యాంకే ముందడుగు వేయడంతో పాటుగా 15,000 కోట్లు కూడా పెట్టుబడులు పెడుతుంది. దీంతో పాటుగా మరికొన్ని నిధులు అవసరమైతే మాత్రం మరికొంత పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందస్తుగానే సుముఖత చూపుతున్నట్లయితే మాత్రం మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు మరికొన్ని పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తాయని చెప్పేసి మాత్రం మనకు తెలుస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా చంద్రబాబు ఎంచుకున్న ఏదైతే ఇది ఉందో దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా శుభం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ గోపాలకృష్ణ, యశ్వంత్ రాజ్ న్యూస్, విజయవాడ నుంచి.